మేము షేర్ చేస్తాం సార్ లవ్లో షేర్ చేస్తాం లేదు ఒక్క నిమిషం ఇట్ట మధ్యలో చేస్తారా ఇక్కడ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు మేము మీ అందరి కోసం మన అందమైన పండుగ సంక్రాంతి గురించి నాటకం చూపిస్తున్నాము. సంక్రాంతి అంటే రైతులు, పంటలు, పశువులు, మన సంతోషం, ఇంకా మరియు మన సంస్కృతి. ఈ రోజు మనం ఒక రైతు కుటుంబాన్ని చూడబోతున్నాము. నేనొక రైతుని, భూమిని నమ్ముకొని పంటలు పండిస్తాను. భూమి నా అమ్మ లాంటిది, రాత్రి పగలు కష్టపడి పంటలు పండిస్తాను. నేను రైతు భార్యని, ఇల్లు పొలం పిల్లలు అన్నీ నేనే చూసుకుంటాను. రైతు జీవితం కష్టమైనది కానీ గొప్పది. అమ్మ పొగలి చాలా బాగుంది. సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? సూర్యదేవుడు వర్ణదేవుడి కరుణతో పంటలు బాగా పండినప్పుడు సంక్రాంతి వస్తుంది పిల్లలు. One second. నేను సూర్య భగవాన్ని, ప్రపంచానికి వెలుగునివ్వడం నా పని. నా వెలుగు వల్ల చెట్లు, పంటలు, భూమి అన్నీ పెరుగుతాయి. రైతులు కష్టపడితే నేను వాళ్ళకి శక్తినిస్తాను. సంక్రాంతి అంటే నాకు చాలా ప్రత్యేకం. నేను మొన్న దేవుని ఉత్సాహం చూపించి పంటలు పండేలా చేస్తాను. నేను భూదేవిని, రైతులందరూ మా బిడ్డలు. రైతు లేకపోతే ప్రపంచం లేదు. రైతులు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇప్పుడు మనం సంక్రాంతిలో ఉన్న సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం. భోగి రోజున మన ఇళ్లలో, మన భూమిలో అవసరం లేని వస్తువుల్ని, చెడ్డ అలవాటుని, పాత వస్తువులన్నీ మంటల్లో కాలుస్తాము. ఈ రోజున భయం, కష్టాలు, దుఃఖం అన్నీ భోగి అగ్నిలో వెళ్ళిపోతాయని నమ్మకం. భోగి అంటే కొత్త ఆరంభం పిల్లలు. మీ చెడు అలవాట్లను భోగి మంటల్లో పడేయండి. Siri. Okay. One. Start. ఇప్పుడు మనం భోగి పండుగ గురించి తెలుసుకుందాం. ఈ రోజు పిల్లలు కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. ఇది సంక్రాంతిలో అందమైన సాంప్రదాయం. ఈ పంటలు పిల్లలకి ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం. కవులు భాగ్యములు ఇచ్చే పళ్ళు, రేగు పళ్ళే భోగి పళ్ళు. భాగ్యములు ఇచ్చే
ఒకే రోజు గురించి తెలుసుకుందాం. మిమ్మీ మధ్యలోకి వచ్చి చెప్పాలి. ఓకే. కామెంట్ మిడిల్. సంక్రాంతి అంటే కొత్త బియ్యం, కొత్త బెల్లం, రగ్గి పిల్లలు పొంగలి వండుగా. అమ్మ పొంగలి చాలా బాగుంది. ఇప్పుడు మనం గొబ్బెమ్మల గురించి తెలుసుకుందాం. గొబ్బెమ్మలు పెడుతున్నాం. పిల్లలందరూ కలిసి గొబ్బెమ్మలని అలంకరించి ఆనందం పంచుతారు. ఇప్పుడు మనం గాలిపటాల గురించి చూద్దాం. ఆకాశంలో రంగులతో నిండుతుంది. చూడండి, గాలిపటం బాగా పైకి చూడండి. Come on, wave the flags. Oh, kites are. The flags are. ఇప్పుడు మనం చూద్దాం హరిదాస్ గారిని. మనందరి కోసం వచ్చారు. గోవిందా గోవిందా హరి గోవిందా. నేను హరిదాస్. మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంతేగా? భక్తి భక్తి సంతోషం అందరికీ తెలియజేయడానికి వస్తాను. మిడిల్. సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, ఇది మన సంస్కృతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద. You both go this side. Okay, say full. Once again, repeat. అందరికీ సంస్కృతి మన గర్వం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద. డాన్స్. కొత్త ధాన్యాలతో రిషి సిరి ఉప్పొంగుతుందే. ఊరంతా సిరి డాన్స్ కొత్త అల్లు